అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డూను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. చాలామందికి కొలతలు ఎలా తీసుకోవాలో తెలీదు కదా! డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. ఇక్కడ నేను ప్రతిదీ కూడా కొలతలతో సహా చేసి అయితే చూపిస్తున్నానండి. పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్‌లో ఒకటి పెట్టి ఇచ్చామంటే పిల్లలు హ్యాపీగా తింటారు. మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. మరి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, హెల్తీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలండి. నేను అన్నిటిని కూడా ఇలా ఈ కప్పుతోటైతే తీసుకున్నాననమాట. అన్నీ కూడా ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాల్నట్స్ మాత్రము అరకప్పు తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బాదం వచ్చేసి నేను ఒక్కొక్క బాదంని 4, 5 ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను. మంచి షార్ప్‌గా ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ చాక్ అయితే ఈజీగా కట్ అవుతుందండి. తర్వాత జీడిపప్పుని కూడా నేను ఒక్కొక్కటిగా 4, 5 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి వాల్నట్స్ అనమాట. అరకప్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత పిస్తా పప్పును కూడా ఇలా 2 నుంచి 3 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు దాకా కిస్మిస్ని కూడా 2, 3 ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను. పిస్తా అలాగే కిస్మిస్ అనేది 2, 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు అనేది 4, 5 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో మీ దగ్గర ఏవైనా లేకపోతే వాటిని స్కిప్ చేసుకొని మిగతావి ఎక్కువగా పెంచుకొనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును ముందుగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలి. మంట చిన్న మంట పైన పెట్టుకొని వేయించామంటే గింజ లోపల దాకా వేగుతుందనమాట. సో ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా ఒక కప్పు తీసుకొచ్చుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పుని కూడా ఒక 3 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించి తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించి తీసుకున్నామంటే అన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. ఈ జీడిపప్పు కూడా ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత ఇలా కొంచెం రంగు మారుతుందండి. ఇలా రంగు మారుతున్నప్పుడు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పిస్తాని కూడా తీసుకొని ఇదే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిస్తా కూడా కొంచెం వేగేంత వరకు మరొక 3 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. ఇందులో మీ దగ్గర ఏవైనా డ్రై నట్స్ లేవనుకుంటే ఒక్క కిస్మిస్ తప్ప మిగతావి బాదం, జీడిపప్పు ఇంకేవైనా సరే డబల్‌గా పెంచుకోవచ్చు అనమాట. వీటిని కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా వేపి తీసుకోవాలండి. ఇలా బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరకప్పు వాల్నట్స్‌ని వేసి వీటిని కూడా చిన్న మంట మీదనే మరొక 3 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి వీటన్నిటిని కట్ చేసుకోవడానికైనా, ఇవన్నీ ఆయిల్‌లో వేపుకోవడానికైనా సరే కాస్త ఓపిక ఉండాలండి. సో ఒకవేళ మీకు నెయ్యి తక్కువ ఏమైనా అయినట్టు అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కూడా వేపుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసి బాగా వేయించి తీసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష మనము నెయ్యిలో వేపుతూ ఉంటాం కదా పాయసంలోకి అలా, అప్పుడు వేపినప్పుడు పొంగుతుంది కదా, ఆ విధంగా అయితే ఇక్కడ పొంగదండి. ఎందుకంటే మనం కట్ చేసాము కాబట్టి. సో ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఇందులో ఉండే పచ్చివాసన చెమ్మ అంతా కూడా పోతుందనమాట. తర్వాత ఒక కప్పు వాటర్ మిలన్ సీడ్స్ అలాగే 1/4 కప్పు దాకా గుమ్మడి గింజలు అయితే తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెండింటిని కూడా ఒకేసారి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని వేపుకోవడానికి కొంచెం టైం అయితే కావాలండి, ఓపిక కావాలన్నమాట. అలాగే ఇక్కడ నేను తీసుకున్న కడాయి అనేది కొంచెం చిన్నగా ఉంది కదా, మీరు కనుక నేను తీసుకున్న కొలతలలోనే అన్నీ తీసుకుంటూ ఉంటే కొంచెం పెద్ద కడాయి తీసుకోండి. లేదనుకుంటే మీరు అన్నిటిని కూడా సగం సగం కప్పు దాకా అయినా తీసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ లడ్లు కావాలనుకుంటే డబల్ క్వాంటిటీలో అయినా సరే తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి తురుమండి. తురుముకున్నది వేసుకుంటేనే డ్రై ఫ్రూట్ లడ్డులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా గసగసాలు వేసుకొని కంపల్సరీగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కేవలం ఒకే ఒక్క నిమిషం పాటు ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు వేపుకోవాలి. ఎందుకంటే ఆ వేడికే కొబ్బరి, గసగసాలు అనేది వేగిపోతాయి అన్నమాట. మనం దాదాపుగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపడానికి 15 నుంచి 20 నిమిషాల పాటైతే వేపాము కదా, సో అందుకనేసి ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోతాయి అన్నమాట. ఈలోపు ఇందులోకి స్వీట్ కోసము నేను ఇక్కడ డేట్స్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న డేట్స్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు డేట్స్ అనమాట. అర కేజీ అయితే తీసుకున్నాను.
మామూలుగా చెప్పుకోవాలంటే ఒక 40 డేట్స్ అయితే తీసుకున్నాననమాట. మీరు తక్కువ గనుక తీసుకుంటుంటే అలాగే డేట్స్ సైజుని బట్టి అయితే చిన్న సైజ్ తీసుకుంటే ఒక 25 పడతాయి. పెద్ద సైజ్ తీసుకుంటే ఒక 40 అయితే సరిపోతాయన్నమాట. వెయిట్‌లో వచ్చేసి అర కేజీ అయితే తీసుకున్నానండి. స్వీట్ అయితే నాకైతే సరిపోతుంది. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తూ ఉంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డేట్స్ లేకపోతే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. లేదంటే కిస్మిస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్‌లో వేసుకోండి. వీలైతే రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బావుంటుంది. నేను ఇక్కడైతే అన్నీ ఒకేసారి మిక్సీ జార్‌లో వేశాను కదా! పల్సిస్తూ పట్టొచ్చు అనుకున్నాను. కాకపోతే ఇవి తిరగడం చాలా కష్టమండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ పల్సిస్తూ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలనమాట. సో, ఇవన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యంతా కూడా చక్కగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ అంతా కూడా ఈ కడాయిలోకి తీసుకోండి. ఇలా కొంచెం గిన్నెకి అతుక్కపోతూ ఉంటుందండి. కొంచెం నెమ్మదిగా తీసుకోండి. నెమ్మదిగా తీసుకున్న తర్వాత ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేయించండి. మొదట కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ వేగే కొద్దీ చాలా లూజ్ అవుతుందండి. సో, ఇలా నెయ్యి అంతా కూడా ఈ పేస్ట్‌కి పట్టే విధంగా కొంచెం కలుపుకుంటూ వేయించండి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారండి. ఎలా వేయించాలి? ఎంతసేపు వేయించాలని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీ అందరి కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు ఇలా గరిటెకైతే అతుక్కపోతుంది కదా! నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా గరిటె నుంచి సపరేట్ అవుతుందనమాట. చాలా మెత్తగా అవుతుందండి పేస్ట్ అంతా కూడా. ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఈ విధంగా గరిటె నుంచి సెపరేట్ అయిన తర్వాత, మనం వేయించి పెట్టుకున్న డేట్స్ అన్నిటిని కూడా ఇదే కడాయిలోకి తీసుకోండి. ఇదే కడాయిలోకి తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం ఒకేసారి కలపలేం కాబట్టి ఒకసారి కొద్దిగా కలుపుకున్న తర్వాత కడాయిని కిందికి దించేసుకొని ఈ విధంగా ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు మనం ఒకేసారి కలపలేం కదండీ! చాలా వేడిగా ఉంటదనమాట. సో, కంపల్సరీ గరిటెతోటే కలపాలనమాట. ఈ విధంగా డేట్స్ పేస్ట్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్‌కి పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ తీసుకోవాలనమాట. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా నొక్కి పెట్టండి. పూర్తిగా చల్లారిపోకుండా ఉంటుంది. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది పూర్తిగా చల్లారిపోయినా కూడా లడ్డు చుట్టడానికి చాలా ఈజీగా వస్తుందండి. బైండింగ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. చాలా చక్కగా లడ్డు చుట్టేసేయొచ్చనమాట ఈజీగా. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే చుడుతున్నాననమాట. నాకొచ్చేసి మొత్తం 55 లడ్డుల్లాగా అయితే వచ్చాయండి. నేను ఈ సైజులో చుడుతున్నాననమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా చుట్టేసుకోవచ్చండి. జస్ట్ ఇలా చుట్టేటప్పుడు కొంచెం చేతి వేళ్ళతో మనం కలుపుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టేసామంటే అయిపోతుందనమాట. మీరు మీకు తగిన సైజులో ఏ సైజులో కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి కొంచెం తక్కువైనా కూడా ఇక్కడ వేసుకోవచ్చండి. లేదంటే చేతికి అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చనమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇంట్లోనే తయారైపోతుంది. బయట షాపుల్లో చాలా చాలా రేట్ పెట్టి కొంటూ ఉంటాం కదా! అదే ఇంట్లో ఇలా హైజీనిక్‌గా చేసుకున్నామంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా చేసేసుకోవచ్చనమాట. సో, ఈసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ విధంగా. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.